వెల్కమ్ టు జేపీ న్యూస్. ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు కూడా ఇక్కడ పూసేటివి కూడా కాదు, ఇక్కడ చెట్లు కూడా కాదు. ఇవి ఒక వ్యక్తి ఈ చెట్లన్నీ సేకరించి పూలు, రకరకాల పూలు, వాటి పేర్లు కూడా తెలియదు, ఎప్పుడు కూడా చూస్తుండం మనం. అసలు వాటి గురించి తెలుసుకునేందుకు వేరే వాళ్ళు సమాచారం ఇచ్చారు, అవి చూద్దామని వచ్చాము ఇక్కడికి. వాటి గురించి తెలుసుకునేందుకు ఆ వ్యక్తి, ఈ సేకరించిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అతన్ని అడిగి తెలుసుకుంటాం ఈ చెట్ల విషయం, వీటి ఏంది, ప్రాసెస్ ఏంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనే విషయంపై అతన్ని అడిగి తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు నాగవిష్ణు అండి. నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుంటాను. అయినా నాకు చిన్నప్పటి నుంచి చెట్ల అంటే చాలా ఇష్టం, గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు అయితే నేను ఇక్కడ రకరకాల కూరగాయలు పెంచేవాడిని. కోతులు ఉండడం వల్ల, అన్నిటినీ నాశనం చేయడం వల్ల వాటి నుంచి డైవర్ట్ అయ్యి నా గార్డెనింగ్ ప్యాషన్ ని పొడిగించుకోవడానికి కోసం వేరే రకాల చెట్లు చూశాను. ఫస్ట్ అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, తర్వాత కొన్ని పరిస్థితుల రీత్యా సాఫ్ట్వేర్ లోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈ పిచ్చి అనేది పోలేదు నాకు. చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ చేయడం, అలాగే వ్యవసాయం చేయడం, ఇలాంటి వాటి మీద మంచి మమకారం ఉండేది. సో వాటిని నేను కొనసాగించడానికి కోసం వీటిని ఎంచుకున్నాను అనమాట. ఇవి ఎక్కడి నుంచి సేకరించారు ఈ చెట్లు అసలు? సార్ ఇవి యాక్చువల్ గా వీటిని అడేనిమ్స్ అంటారు సార్. ఇది చూసినట్లయితే దీని ఐ ఆఫ్ స్ట్రోమ్ అంటారు. ఇది ఒక వెరైటీ. అడేనిమ్స్ లో 4 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఒబిజం అంటారు, అలాగే స్వాజికం అంటారు. ఇది ఏమంటారు? దీన్ని ఐ ఆఫ్ స్ట్రోమ్ అని పిలుస్తారు. దీన్ని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేశాను నేను. వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించాను అనమాట. వెస్ట్ బెంగాల్ నుంచి. ఎంత కొన్నారు? ఇది ఈ మొక్క కాస్ట్ వచ్చి 2700 పడింది నాకు అప్పట్లో. ఒక చెట్టు. ఇది 4 years బ్యాక్ కొన్న ప్లాంట్. 2000 అంటే కరోనా టైంలో కొన్నాను సార్. మార్చ్ లో కరోనా వచ్చినప్పుడు కొన్నాను. 2700 రూపాయలు. ఇప్పుడైతే కొంచెం రేట్లు తగ్గాయి. ఇప్పుడు 2000కి అలా వస్తుంది ప్లాంట్. నేను కొన్నప్పుడైతే 2700. ఈ ప్లాంట్ 10 సంవత్సరాల వయసు ఉన్నది. దానికి 10 సంవత్సరాల వయసు ఉన్నది ప్లాంట్. ఇది ఎంతైనా అంతకంటే ఎక్కువ పెరగదా? ఇంతే. ఇది పెరుగుతుంటుంది. దీని బ్రాంచ్ కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం బ్రాంచ్ కటింగ్, ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ప్లాంట్ మళ్ళీ కొత్త కొమ్మలతో ఎక్కువ ఫ్లవరింగ్ ఇస్తుంది అనమాట. అంటే పొడుగ్గా వస్తుంది. ఇంతే హైట్ సార్. దీంట్లోనే ఉంచుతాం. ఓహో, ఇది ఒక వెరైటీ. అవునండి. ఇవి ఇక్కడ ఉండే వాటిని ఇది మాయా అంటారు సార్. ఇది యాక్చువల్ గా కలర్ చేంజింగ్ వెరైటీ. ఫస్ట్ లో అయితే ఈ ఫ్లవర్ వైట్ కలర్ లో పూస్తుంది. మీకు ఇక్కడ చూసారు కదా, మిడిల్ లో ఇలా వైట్ లో ఉంటుంది. తర్వాత రాంగ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. 3 టైప్స్ ఆఫ్ వెరైటీ వస్తుంది అనమాట. డార్క్ పింక్, ఇది సెకండ్ డే ఫ్లవర్. ఇది ఇంకా 3 రోజులు అయిందని, 5 రోజులు ఉంటుంది మొత్తం ఫ్లవర్. 5 రోజులకు వచ్చేసరికి పింక్ గా మారిపోతుంది పూర్తిగా. కలర్ చేంజ్, లైట్ ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది. వీటినైతే మామూలుగా ఫ్యాషన్ గా చూసుకోవడానికి, పెట్టుకోవడానికి అయితే ఎవరు వాడరు. దేవుడికి పెట్టుకోవచ్చు, దేవుడికి పెట్టుకోవచ్చు. కానీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటివండి ఇది చూసారు కదా, ఇది వచ్చి మన హైబ్రిడ్ క్రిస్పమ్ అంటారు. ఇది డార్క్ రెడ్ కలర్ వస్తుంది. ఎడ్జెస్ లో చూసినట్లయితే మీరు వైట్ కలర్ ఎడ్జెస్ వస్తాయి. సో దీనికి అట్రాక్షన్ అనమాట. అలాగే ఇది చూసారా, రెయిన్బో అంటారు దీన్ని. రెయిన్బో, హైబ్రిడ్ రెయిన్బో స్వాజికం వెరైటీ. ఇది క్రాస్ చేస్తారు సార్ ప్లాంట్స్ అన్నిటిని, ఒకదానితో ఒకదాన్ని పాలినేట్ చేస్తారు అనమాట. అలా వచ్చిన ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఒక రకం ప్లాంట్ వస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే క్రాస్ బ్రీడర్స్. ఈ చెట్టు కాస్ట్ వచ్చి నేను అప్పుడు కొన్నది 700 రూపాయలండి. ఇప్పుడైతే కొద్దిగా మార్కెట్ లో రేట్ తగ్గింది కాబట్టి చిన్న ప్లాంట్స్ ఇస్తారు. ఇంత ప్లాంట్ అయితే ఇప్పుడు ఇది 1200కు కూడా అమ్ముతారు. నేను కొన్నప్పుడు చాలా చిన్న ప్లాంట్, ఇంతే ఉంటుంది. సపోజ్ ఎంత ప్లాంట్ కొనుంటానంటే, నేను మీరు ఇప్పుడు చూసారా, ఇంత ప్లాంట్ కొని ఉంటాను. ఇది అనమాట గ్రాఫ్టింగ్ చేసిన. ఇది నార్మల్ ఓబెజం ప్లాంట్. దాని మీద గ్రాఫ్టింగ్ చేస్తారు అనమాట. సపోజ్ మనకు ఒక కొత్త చోటు వచ్చింది అనుకోండి, దాని యొక్క స్టెమ్ ని కట్ చేసి దాని చిన్న చిన్న బిట్స్, సయాన్ అంటారు దీన్ని. ఈ సయాన్ ఇలా గ్రాఫ్ట్ చేస్తారు. ఈ గ్రాఫ్ట్ చేసిన తర్వాత ఇది ఇక్కడ అతుక్కుపోయి ఇక్కడ నుంచి మనకు వచ్చిన బ్రాంచెస్ నుంచి మనకు అంత ప్లాంట్ అవుతుంది. అంటే ఇక్కడ కట్ చేసిన దాన్ని దీన్ని గ్రాఫ్ట్ చేస్తారు సార్. అవును, వస్తుందండి. ఇప్పుడు చూసారా, ఇది నేను మల్టీ గ్రాఫ్టింగ్ చేశాను. దీన్ని నేను చేసింది మల్టీ గ్రాఫ్టింగ్. ఇది నార్మల్ ఒబిజం ప్లాంట్. దాని మీద ఇక్కడ ఎన్ని చూసారా, చిన్న చిన్న ముక్కలు. ఈ ముక్కల్ని గ్రాఫ్ట్ చేశాను అనమాట. ఇది అతుక్కుపోయిందా? అతుక్కుపోయింది కదా. దీని నుంచి వచ్చిన కొమ్మ మనకు ఏదైతే మనం
ఇప్పుడు ఆ కలర్ చూస్ చేసుకున్నామంటే అదే ఫ్లవర్ వస్తుంది. ఇది నార్మల్ ఓబిజం అంటారు. నార్మల్ ఓబిజం అంటే తీసుకో ఆ ప్లాంట్ అదో అక్కడ పూలు పూస్తుంది, 2 పూలు పూస్తుంది. నార్మల్ ఓబిజం అని చెప్పాను కదా. మనకు అడేనియం అనేది న్యాచురల్ గా ఓబిజం వెరైటీలో నార్మల్ అడేనియం అంటే ఇదండి. దీన్ని మనం పెంచి వీటిని కట్ చేసిన తర్వాత మనం ఏదైతే వెరైటీ చూస్ చేసుకున్నాం, సపోజ్ ఈ వెరైటీ చూస్ చేస్తున్నాం అనుకోండి, దీని యొక్క బ్రాంచ్ ని కట్ చేసి మనం దీనికి గ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. అలా నేను చేసిందే ఇది. ఇక్కడ కూడా చూసారా, ఇది కొమ్మ, చిన్న ముక్క, దాని మీద మనం గ్రాఫ్టింగ్ టేప్ తో గ్రాఫ్ట్ చేసినప్పుడు ఇలా అతుక్కుపోయి అక్కడి నుంచి మనకు కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఇది పెరగ ప్లాంట్ అనేది అంటే దీని మీద ఎల్లో అలాంటివన్నీ ఎల్లో కలర్ అండి. ఇది ఎల్లో కలర్ అంటే ఇది ఒక ఫ్లవర్ ని సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని బ్రాంచ్ కట్ చేసి దీనికి గ్రాఫ్ట్ చేశాను అన్నమాట. ఇది AKH అంటే ఇది ఒక సెల్లర్, ఎవరైతే సెల్లర్ అమ్మాడో అతని దగ్గర నుంచి తీసుకున్నది అనమాట. ఓకే. ఓహో. ఈ చెట్లు ఎంత కొన్నారు? ఇది నేను సీడ్ గ్రోన్ పెంచాను సార్. ఇది సీడ్ గ్రోన్ పెంచాను. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇవన్నీ నేను సీడ్ గ్రోన్ ద్వారా పెంచిన మొక్కలు. ఇవన్నీ నార్మల్ ఓబిజం అన్నమాట. ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత వీటి యొక్క బ్రాంచెస్ ని కట్ చేసి మనం ఇక్కడ గ్రాఫ్ట్ చేసుకుంటాం. ఇవన్నీ సీడ్ గ్రోన్ ప్లాంట్స్. వీటిని రూట్ స్టాక్ అంటారు. ఈ రూట్ స్టాక్ ని యూజ్ చేసుకొని మనం గ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూసారా, ఈ వైట్ కలర్ ఫ్లవర్, ఇవన్నీ రూట్ స్టాక్ అన్నమాట. ఈ వైట్ కలర్ ఫ్లవర్ ఉంది. ఈ చెట్టు ఏం చెట్టు ఇది? ఇది కూడా ఓబిజం, వైట్ కలర్, వైట్ అన్నమాట. ఈ ఫ్లవర్ చూసారా మనకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇది కొన్నదని ఇది నేను సీడ్ ద్వారా పెంచిందండి. ఇది ఈ రెండు ఒకటే. ఇది నేను హైబ్రిడైజ్ చేశాను. హైబ్రిడైజ్ చేసిన తర్వాత వచ్చిన ప్లాంట్ ఇది. అంటే నేను పాలినేషన్ చేశాను అనమాట. సపోజ్ పాలినేషన్ చేయాలంటే మనం ఇక్కడున్న ఇది తీసుకొని దీనిలో నుంచి మనం పాలిన్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా చాలా చిన్నదిగా ఉంటుంది పాలిన్, మీకు కనబడదు. ఇదో చూసారా, ఇది పాలిన్ అన్నమాట. ఈ పాలిన్ ని మనం ఈ ప్లాంట్ యొక్క స్టెగ్మా దగ్గర మనం అంటించినట్లయితే మనకు ఇక్కడ ఉంటుంది కదా, ఈ పాలిన్ ని నేను తీసుకెళ్ళి దీనికి స్టెగ్మా అని ఉంటుంది, ఆ స్టెగ్మాని అతి జాగ్రత్తగా తీసిద్దండి. స్టెగ్మా మీకు ఇక్కడ కనబడుతుందా స్టెగ్మా? ఈ స్టెగ్మా దగ్గర మనం ఇలా పూయాల్సి ఉంటుంది. పూసిన తర్వాత దీన్ని ఇలా మడితేసి మనం ఒక పుల్లతో గుచ్చిపెట్టినట్లయితే కొన్ని రోజులకి సీడ్ పాడ్ వస్తుంది. ఆ సీడ్ పాడ్ అనేది అలా ఉంటుంది. అడేనేమి యొక్క సీడ్ పాడ్ ఇద్దండి, ఇక్కడ సీడ్ పాడ్ ఇద్దో, ఇక 2 ఉన్నాయి కదా, అది సీడ్ పాడ్. అలా సీడ్ పాడ్ వస్తుంది, దాని నుంచి మనకు సీడ్స్ వస్తాయి. సో అలా వచ్చిన తర్వాత ఏదైతే ఇద్దో సీడ్ పాడ్ ఇలా ఉంటుందండి. అట్లా కాదు విష్ణు, ఇలాంటి చెట్లన్నీ కూడా ఇవన్నీ మీరు సొంతంగా పెంచినట్టు? ఇవి నేను సీడ్ గ్రోన్ ద్వారా పెంచిన ప్లాంట్స్. ఇవి అరబికం అంటారు. అడేనియంలోనే అరబికం వెరైటీ. అడేనియంలోనే అరబికం వెరైటీ అన్నమాట. ఇవి చాలా పెద్దవి అవుతాయి. మనం ఈ పాట్ సైజ్ పెరిగే కొద్దీ దీన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కోటి మన తాటి చెట్టు అంత సైజ్ కూడా వస్తుంది ప్లాంట్. హైట్ ఎంత అయినా దూరమైనా పెరుగుతుంది. ఇవన్నీ కట్ చేయలేదు, ఇవన్నీ కట్ చేయరు. కట్ చేస్తే దీని లుక్ పోతుంది అనమాట. ఇవి నార్మల్ గా ఒకే కలర్ ఫ్లవర్స్ పూస్తాయి. అరబికం వెరైటీ ఎప్పుడు కూడా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ఇవ్వవు, ఇలానే ఉంటాయి, ఈ కలర్ లోనే ఉంటాయి. కాకపోతే కొద్దిగా లైట్ పింక్, డార్క్ పింక్ అలా ఉంటుంది, కానీ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే చేంజ్ అవ్వదు. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఇంకో ప్లాంట్ ఉంది, ఇది లైట్ పింక్. అదేం చెట్టు? అది కూడా అదేనా? ఇది అరబికమ్స్ అండి. అడేనియమ్స్ లోనే అరబికమ్స్. ఇప్పుడు ఈ ప్లాంట్ చూసారా, ఈ ప్లాంట్ సుమారు 7 కేజీల వెయిట్ ఉంటుంది. 7 కేజీల వెయిట్ ఉంటుంది ఇది. ఈ పాట్ ఇప్పుడు ఇది నిండిపోయింది. నేను ఇప్పుడు పాటింగ్ చేయాలి, రీపాటింగ్ చేయాలి. దీన్ని లేదు, ఇట్లా కట్టేసి మనం పాట్ ని బయటకి తీసేసి, లేదా రాకపోతే పాట్ ని కోసేసి తీసి వేరే దాంట్లో ప్లాంట్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం కలిపి ఇక్కడ విష్ణు ఎన్ని చెట్లు ఉంటాయి? ఇక్కడ ఎన్ని చెట్లు పెంచున్నావు నువ్వు? సుమారు 1500 ప్లాంట్స్ ఉంటాయండి. 1500 ప్లాంట్స్ ఉంటాయి, చిన్న పెద్ద అన్ని కలిపి. నేను వీటితో కూడా చెప్తున్నాను, పెద్ద చెట్లే అయితే ఒక 1000 మొక్కల పైన ఉంటాయి. ఇప్పుడు అదొక చెట్టు వేస్తున్నారు, అదేంది అది? ఏది? ఇది చూసారు కదా,
ఇది సైలోన్ అంటారు. ఇది ఒక వెరైటీ క్రిస్పం హైబ్రిడ్. చాలా డిఫరెంట్, ఫ్లవర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా పూజకు వాడుకోవడం తప్ప పూజకు వాడుకోవచ్చు. అలా కాకుండా మనం పెట్టుకోవడానికి అయితే ఎవరు వాడరు. ఇది చూసారా, ఇది రెయిన్బో అంటారు, స్వాజికం రెయిన్బో వెరైటీ. ఇది ఒక కలర్ లో ఉంటుంది ఫ్లవర్. అలాగే ఇది చూసినట్లయితే క్రిస్పం బ్లాసమ్ జేడ్ అని పిలుస్తారు దీన్ని. దీన్ని ఎంత కొన్నారు? క్రిస్పం బ్లాసమ్ జేడ్ ఇది 1300 అండి. 1300 ఈ చెట్టు. చాలా చిన్న మొక్కగా కొన్నాను. ఇది కూడా వెస్ట్ బెంగాల్ నుంచే వచ్చింది. వెస్ట్ బెంగాల్ అంటే ఆర్డర్ పెట్టావా? ఆన్లైన్ ద్వారా సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆన్లైన్ ద్వారా వాళ్ళు మనకు ఈ డిటిడిసి ద్వారా గానీ పోస్టల్ ద్వారా గానీ పంపిస్తారు. ఈ ప్లాంట్స్ అన్ని కూడా నేను త్రూ పోస్టల్ డిటిడిసి ద్వారా కలెక్ట్ చేసినట్టుగా కొన్ని నేను డెవలప్ చేసుకున్న ప్లాంట్స్. ఇప్పుడు ఈ చెట్టు ఇది ఒక కలర్ డిఫరెంట్. ఇది కూడా స్వాజికం హైబ్రిడ్ అండి. ఇది చూసారా, డార్క్ పింక్ వస్తుంది ఫస్ట్, తర్వాత లైట్ పింక్ షేడ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఇది డార్క్ పింక్ లైట్ పింక్ వస్తుంది. ఇది క్రిస్పం హైబ్రిడ్. ఇది ఒక కలర్. ఎక్కడ కూడా ఏ ఒక్క కలర్ కూడా మ్యాచ్ అవ్వదు. ఈ కలర్ ఇది ఓబిజం అండి, నార్మల్ ఓబిజం అండి. ఇది రెండు ఒకటి కాదు. అంటే కలర్స్ సేమ్ అట్లాగే. అవును, కలర్స్ మీ కలర్ ఎలా ఉంది, డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ ప్యాటర్న్ వైట్ పెట్ల, ఇది నార్మల్ ఓబిజం ఒకే కలర్ లో ఉంటుంది. వీటినే మనం గ్రాఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది చూసారా, ఇది కూడా క్రిస్పం బ్లాసమ్ జేడ్, ఇంకొక షేడ్ పింక్ షేడ్ లో ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఈ చెట్లకి అన్నిటికీ ఒకదానికొకటి అన్ని ఒకే రకం కానే కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, ఈ ప్లాంట్ యొక్క ఫ్లవర్ ఇది స్వాజికం హైబ్రిడ్ వెరైటీ. స్వాజికం ని మనం వేరే ఒక బ్రీడ్ తో పాలినేట్ చేసినప్పుడు వచ్చిన స్వాజికం అనేది ఒక వెరైటీ అండి. అలాగే క్రిస్పం అనేది ఒకటి వెరైటీ. స్వాజికం అనే ఒక ప్లాంట్ యొక్క లీఫ్ ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ ప్లాంట్ యొక్క లీఫ్ చాలా స్మూత్ గా ఉంటుంది. మీరు ఇక్కడ ఈ ప్లాంట్ యొక్క లీఫ్ టచ్ చేయండి, చాలా స్మూత్ గా ఉందా? చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే దీని ఫ్లవర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇదండి ఫ్లవర్, స్వాజికం యొక్క ఫ్లవర్. ఇది స్వాజికం ఫ్లవర్. దీన్ని వేరే ఒక వెరైటీ అంటే ఇలాంటి వెరైటీతో గానీ ఏదో ఒక వెరైటీతో గానీ మనం క్రాస్ చేసినప్పుడు డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది. క్రిస్పం హైబ్రిడ్ అండి. ఇది కూడా దీని పేరు నాకు సరిగా గుర్తులేదు. అది వేరే, అది కూడా క్రిస్పం లోనే డిఫరెంట్ హైబ్రిడ్స్ ఉంటాయి. దాని యొక్క లీఫ్ హైబ్రిడ్ ఎందుకు అంటున్నామంటే క్రిస్పం అనేది ఇలా కూసిగా లీఫ్ పొడవుగా ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. స్వాజికం అనేది ఇలా స్మూత్ గా ఉంటుంది. ఓబిజం అనేది కొద్దిగా లెంతీ పెట్టెలు కొద్దిగా పెద్దగా ఉంటుంది ఆకు. ఇదేం చెట్టు ఇక్కడ ఉంది? ఇది ఐఆఫ్స్ట్రోమ్ రెండో రకం. ఐఆఫ్స్ట్రోమ్ లోనే ఐఆఫ్స్ట్రోమ్ అని పిలుస్తాం. ఐఆఫ్స్ట్రోమ్ లోనే 3 వెరైటీస్ ఉన్నాయి. వాటిలో ఇది ఒక వెరైటీ అనమాట. అంటే ఈ కలర్ ఈ పెటల్ కి మీరు డిఫరెన్స్ చూసినట్టయితే ఇక్కడ మీకు పింక్ ప్లస్ వైట్ మిక్స్ అవుతుంది, దానిలో ఓన్లీ పింక్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా, ఇది ఆరెంజ్ కలర్. ఇది మెగంటా అంటారు దీన్ని. అదేం చెట్టు అది? ఇది కూడా ఓబిజం హైబ్రిడ్. ఆరెంజ్ కలర్ లీఫ్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇది ఒక ఫ్లవర్ ఉంది కదా, ఇది సూఫీ అంటారు, సూఫీ అని పిలుస్తాం. క్రిస్పం హైబ్రిడ్ అన్నమాట. అంటే క్రిస్పం వెరైటీలో హైబ్రిడైజ్ చేసిన ఒక రకమైన వెరైటీ. దీనికి ఆ బ్రీడర్ సూఫీ అని పెట్టడం జరిగింది పేరు. ఓహో, అంటే ఈ పేర్లన్నీ అలాగే తెలుసుకున్నారు మీరు? ఇవి వాళ్ళు అమ్మేటప్పుడే పెడతారండి. ఇది చూసారా, సిల్వర్ ఫ్యాన్ అని పిలుస్తారు దీన్ని. అంటే సిల్వర్ షేడ్ లో ఫ్యాన్ లాగా ఉంటుంది కాబట్టి సిల్వర్ ఫ్యాన్ అని పెట్టారు. ఇది కూడా క్రిస్పం హైబ్రిడ్. ఎందుకంటే చెట్టు ఇది అప్పుడు 1180 రూపాయలకి ఏమో కొన్నాను విత్ పోస్టేజ్. ఎక్కడి నుంచి రావడం? ఇది ఒడిస్సా నుంచి వచ్చింది. ఈ చెట్టు కూడా అంతేనా? అంతే. ఇదే కాస్ట్? ఇది 450 రూపాయలు ఏమో పడింది. ఇంత మొక్క కాదు, ఇంత మొక్క అయితే 700కి అమ్ముతారు ఇప్పుడు. ఇది రావడం వచ్చి కలకత్తా నుంచి వచ్చిందండి. కలకత్తా నుంచి. అంటే అవును. ఇది చూసారా, ఇది ఈనా అని పిలుస్తారు దీన్ని. ఈనా అంటారు దీన్ని, YANA. ఇది మన బ్రెజిల్ నుంచి వచ్చిన వెరైటీ అన్నమాట. వాళ్ళు పెట్టిన పేరు దీనికి ఈనా అని పెట్టారు. అంటే దాని ప్రత్యేకత? దీని ప్రత్యేకత ఇది క్రిస్పం హైబ్రిడ్. దీని యొక్క పెటల్స్ చూసినట్టయితే మీరు మన హ్యూమన్ బాడీలో నర్వ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీని యొక్క
నర్వ్ సిస్టమ్ కూడా మీరు దగ్గరగా గమనించినట్లయితే హ్యూమన్ బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్స్ ఎలా అయితే ఉంటాయో మన రక్తనాళాలు అలా ఉంటాయి. దానికోసంగా దీనికి వీణా అని పేరు పెట్టారని నాకు తెలిసిన వరకు. ఇది ఒక వెరైటీ మీరు ఇక్కడ చూసారా, ఇది డిఫరెంట్ గా ఓబజం. అవును, పూలు ఎండిపోతే ఎట్లా వస్తుందో కలర్. అవును, ఓబజం. ఇది కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఫస్ట్ డార్క్ బ్లాక్ లో ఉంటుంది, తర్వాత లైట్ గా ఇలా పేలిపోయినట్టుగా పాలిపోయినట్టుగా తయారైపోతుంది. ఇది కూడా ఇంకొక క్రిస్పమ్ హైబ్రిడ్ వెరైటీ. దీని పేరు నాకు ప్రజెంట్ అయితే గుర్తు రావట్లేదు. క్రిస్పమ్ హైబ్రిడ్ అది కూడా అదే ఆ చెట్టు ఫ్లవర్ కూడా అంతేనా? ఇది ఓబెజం డబుల్ పెటల్ ప్లాంట్. మీరు ఇక్కడ ఫ్లవర్స్ చూడొచ్చు, ఎంత బాగుంటాయంటే ఎంత బాగుంటుంది. ఇక్కడ మధ్యలో మీకు వైట్, రెడ్, బ్లాక్ మిక్స్ అయ్యి మిడిల్ లో చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి, చాలా బాగుంది. అంటే విష్ణు, ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చూసుకొని నువ్వు సేకరించగలుగుతున్నావు? ఇవన్నీ నాకు కొంతమంది సెల్లర్స్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ వాళ్ళ పనే అదనమాట. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బ్రెజిల్ లో నుంచి ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒక కొత్త బ్రీడర్ ఒక రకమైన ప్లాంట్ ని తయారు చేశాడు అనుకోండి, అంటే బ్రీడ్ చేయడం అంటే క్రాస్ పాలినేషన్ చేయడం ద్వారా అతనికి ఒక మొక్క వస్తుంది. ఒక సపోజ్ ఇదే మొక్క ఒకటి వచ్చింది అనుకోండి, ఈ మొక్కని ఇంత పెంచుతాడు అతను. ఇంత పెంచిన తర్వాత దీన్ని ఇక్కడ వరకు ఉంచేసి దీన్ని గ్రాఫ్ చేస్తాడు. 200 మొక్కలకో గ్రాఫ్ చేస్తాడు ఈ 2 కొమ్మలను వాడి. ఇవి మనం గ్రాఫ్ చేసిన వాటిలో 100% సక్సెస్ రాకపోయినా 90% సక్సెస్ రేట్ వస్తాయి. 100 ప్లాంట్స్ గ్రాఫ్ చేస్తే 90 వస్తాయి. ఒక్కొక్క ప్లాంట్ ని మన ఇండియాకి 1800-1900 కింద అమ్ముతాడు. ఈ మొక్క పెంచినప్పుడు అక్కడ ఒకటి ఎత్తుకోరా గ్రాఫ్ చేసిన మొక్క. నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే, ఈ మొక్క పెంచుతున్నాము అన్న విషయం మీకు ముందుగానే చెప్తారా వాళ్ళు? ఈ మొక్క పెరిగిన తర్వాత ఫ్లవర్ పూసేంత వరకు అతనికి ఏ కలర్ వస్తుందనే తెలియదు. వన్స్ ఫ్లవర్ వచ్చిన తర్వాత మాత్రమే అది కొత్త వెరైటీనా అని మనకు తేలుతుంది. అప్పుడు దానికి అతను పేరు పెడతాడు, ఏదో ఒక పేరు పెడతాడు. ఆ పేరుతో దాన్ని క్రాస్ బ్రీడ్ అయిన ప్లాంట్ ని గ్రాఫ్ చేసి ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇండియన్ సెల్లర్స్ చాలా మంది థాయిలాండ్, బ్రెజిల్, జర్మనీ, ఇలాగ ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ అక్కడి నుంచి చాలా మంది తెప్పించుకుంటారు అన్నమాట ప్లాంట్స్. వాళ్ళ పని ఏంటంటే గ్రాఫ్ట్ చేసిన మొక్క, ఇంత గ్రాఫ్టింగ్ మొక్క వాళ్ళు తెప్పిస్తారు అక్కడి నుంచి. ఒక గ్రాఫ్ట్ తో వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సుమారు ఒక 8 నెలలు పెంచి మళ్ళీ ఇంత స్టేజ్ కి వచ్చిన తర్వాత ప్లాంట్ దాన్ని మళ్ళీ వాళ్ళు ఒక 100 మొక్కలు 200 మొక్కలు తయారు చేసి మార్కెట్ లో వెళ్తాయి. ఇవి చూసేదానికి లావుగా అనిపించినా కూడా పెద్ద వెయిట్ గా ఏం లేవు కదా? వెయిట్ లేవు. డిజర్ట్ రోజ్ అండి, వెయిట్ ప్లాంట్ వెయిట్ ఉండదు కానీ మనకి సాయిల్ వెయిట్ ఉంటుంది. ఇది ఏంటంటే తక్కువ వాటర్ ని యూజ్ చేసుకునే ప్లాంట్. వీటికి ఎట్లా పెంచుతా? వీటిని యాక్చువల్ గా వీటి పోషణ ఎలా అంటే మనకు శాండ్, మన రివర్ శాండ్ ఏదైతే మనం రివర్ శాండ్ మన ఏర్లలో రివర్లలో కానీ ఉన్న శాండ్ ని తీసుకొచ్చి 70% ఆఫ్ శాండ్ ఒక పాట్ నింపాలంటే పాట్ లో 70% శాండ్, ఒక 10% మన కోకోపిట్ అంటారు. అంటే కోకోపిట్ గానీ లేదా రైస్ హస్క్, రైస్ కంటే మనం రైస్ ఆడిచ్చిన తర్వాత వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా, వరి పొట్టు, దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. లేదా కోకోపిట్ అంటే మన కొబ్బరి పీస్ పీకినప్పుడు దానిలో నుంచి వచ్చిన పొడి ఉంటుంది కదా, అది కానీ 10%. ప్లస్ పశువుల ఎరువు కానీ లేదా వర్మీ కంపోస్ట్ ఎవరికి లేదా గొర్రెల ఎరువు కూడా బాగా మాగిన గొర్రెలు 70-20-10 అంటే ఓవరాల్ గా 100% మిక్స్ చేసి పాట్ చేయడం జరుగుతుంది. ఈ సాయిల్ అనేది లెస్ వెయిట్ ఉంటుంది, అంతేకాకుండా వెల్ డ్రైన్ సాయిల్ అన్నమాట. వాటర్ పడ్డ తర్వాత దీనిలో నిలవదు, కంప్లీట్ గా డ్రైన్ అయిపోతుంది. సాయిల్ లో ఉన్న చెమ్మను మాత్రమే అబ్జర్వ్ చేసుకొని ఈ ప్లాంట్ పెరుగుతుంది. ఈ ఫ్లవర్ ఏంటిది? ఇది సిల్వర్ ఫ్యాన్ అండి, డిఫరెంట్ గా ఉంది. ఇది సిల్వర్ ఫ్యాన్ అంటారు, సిల్వర్ క్రిస్పమ్ హైబ్రిడ్ వెరైటీ. దీన్ని మీరు చూసినట్టయితే వైట్ బార్డర్స్ వస్తాయి, అంతేకాకుండా ఇక్కడ మీకు ఏదో పెయింట్ వేసినట్టుగా ఉంటుంది, చూసారా? ఇది సిల్వర్ ఫ్యాన్ అని పిలుస్తాం. ఇది ఇంకొకటి మీరు దీని పేరు మొన్న మధ్య తెప్పించాను నేను, థాయిలాండ్ వెరైటీ. ఇది ఎంతది? ఇది 1300 పడిందండి, ఇంత చిన్న మొక్క. ఎందుకంటే ఈ వెరైటీ అనేది మనకి ఇండియాలో దొరకదు. ఒకరు తయారు చేసిన వెరైటీని ఇంకొకరు తయారు చేయలేరండి. తయారు చేయొచ్చామో గానీ 100లో 1% మాత్రమే కుదురుతుంది. ఇది పట్టుకుంటానే రాలిపోతుంది అంటే అది నిన్న పూసిన పువ్వు. సో ఎండకి కొద్దిగా వాడడం వల్ల రాలిపోయింది. యాక్చువల్ గా 5 days ఉంటుంది ఫ్లవర్. 5 days తర్వాత ఆటోమేటిక్ గా రాలిపోతుంది. ఫస్ట్ డే మాత్రమే పాలినేట్ చేస్తేనే మనకు గింజలు వస్తాయి. న్యాచురల్ పాలినేషన్ ద్వారా వచ్చిన గింజలు వచ్చిన గింజలు మనకు అదే రకమైన ఫ్లవర్స్ ని ఇవ్వండి. చూసారా,
దీని పేరు ప్రిన్స్ అంటారు. ఇది ప్రిన్స్ వెరైటీ పేరు ప్రిన్స్. ఓ ప్రిన్సెస్, సారీ ప్రిన్స్ కాదు, ప్రిన్సెస్ అని పెట్టారు దీనికి. సో ఇది వైట్ లో మన మధ్యలో చూసినట్లయితే డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. వైట్ వచ్చి మధ్యలో కూడా గీతలు వస్తాయి. కొద్దిగా మనకి ఇక్కడ చూసినట్టయితే బల్బ్ లాగా అలా ఉంటుంది. దీన్ని మిస్ ఇండియా అని పిలుస్తారు. మిస్ ఇండియా ఇది మన ఇండియాలో తయారు చేసిన వెరైటీ, నెంబర్ 1 వెరైటీ అన్నమాట ఇండియాలో. ఇది మిస్ ఇండియా అని పేరు పెట్టారు. హైబ్రిడ్ వెరైటీలో స్వాజికంలో హైబ్రిడ్ అన్నమాట. దీన్ని మిస్ ఇండియా అని పిలుస్తారు దీనికి. అందువల్ల మన ఇండియాలో తయారైన నెంబర్ 1 వెరైటీ ఇది. అత్యంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి దీనికి మిస్ ఇండియా అని. ఈ కలర్ ఇది నార్మల్ ఒబెజం అండి, మన రూట్ స్టాక్ వాడుకోవడానికి వదిలేదు. ఇది నార్మల్ ఒబెజం. ఇదంటే ఇది చెట్టు ఇది ఎంత పడింది, ఇది ఎంత పడింది? ఇది 700 రూపాయలండి మొక్క. చిన్న మొక్కే కొన్నాను నేను. ఇది 4 సంవత్సరాలు అయింది నేను తెచ్చి. నేను తెచ్చినప్పుడు ఇంత ఉంటుంది, ఇప్పుడు ఇంత పెద్దదైంది అనమాట. 4 సంవత్సరాలకి ఎంత పెద్ద అయింది ఒక చెట్టు అయితే. 4 సంవత్సరాలు అంత పెద్ద అంత పెద్దది అంటే నేలలో వేస్తే మనకు ఎంత పెద్ద మొక్క అయినా అయిపోతుంది. ఇది మామూలుగా పెద్ద వృక్షం కూడా అయిపోతుంది. ఇది చూసారా, డ్రాగన్ అంటారు, రెడ్ డ్రాగన్ అని పిలుస్తారు దీన్ని. రెడ్ డ్రాగన్ క్రిస్పమ్ హైబ్రిడ్ వెరైటీ, రెడ్ డ్రాగన్ దీని పేరు. చాలా అద్భుతంగా ఉంటాయి. ఫ్లవర్స్ చూసారా, బంచెస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ చెట్లు ఉండేటివి కూడా ఇవన్నీ నార్మల్ ఒబెజం వెరైటీ అండి. ఎందుకోసం అంటే ఎందుకు పెంచుతున్నారంటే, ఒకవేళ ఏదైనా ఒక చెట్టు చచ్చిపోయినా ఆ స్టేజ్ లో నాకేమవుతుందంటే కింద చనిపోయినా కూడా ఇది కాడెక్స్ అంటాం మామూలుగా. దీన్ని మనం కాడెక్స్ అని పిలుస్తాం. ఇది కాడెక్స్ అని పిలుస్తాం, ఇది స్టెమ్ అని పిలుస్తాం. నార్మల్ గా ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి రెయిన్ వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల లేదా ఈ సాయిల్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే ఈ కాడెక్స్ పాడైపోతుంది. చనిపోయే మొక్కని మనం సేవ్ చేసుకోవాలంటే ఈ స్టెమ్ ని యూజ్ చేసుకుని, ఈ స్టెమ్ ఇన్ఫెక్ట్ అయిందా లేదా చూసుకుని, ఒకవేళ ఇన్ఫెక్ట్ కానట్టయితే ఇలాంటి మనం పెంచుకున్న నార్మల్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసి మనం దీని మీద గ్రాఫ్ట్ చేసుకున్నట్టయితే మనం ఈ ప్లాంట్ ని ఒక 90% సేవ్ చేసుకోవచ్చు. మూన్ స్టోన్ అనేది ఇది ఒక వెరైటీ. ఇది కాదు, ఇది వేరే వెరైటీ పెంచాను ఆ పార్ట్ ని వాడేది. ఇది మూన్ స్టోన్ కాదు. ఇది చూసారంటే ఇది కూడా స్వాజికం ప్లాంట్ అన్నమాట. ఇది ఫ్లవర్ లో లేదు ప్రజెంట్, బర్డ్స్ ఉన్నాయి చూడండి, చిన్న బర్డ్స్ ఉన్నాయి. ఇంకా ఫ్లవర్ పూయలేదు, బర్డ్స్ ఉన్నాయి. అట్టెళ్దాం. ఇదండి, ఇది నార్మల్ నేను చెప్పాను కదా మనం అడేనియమ్స్ లో 2 types ఆఫ్ వెరైటీస్ అని. ఇది అరబికం వెరైటీ. దీని పేరు వచ్చి బ్లాక్ రాక్. వీటికి కూడా రకరకాల పేర్లు ఉంటాయి. బ్లాక్ రాక్. సో అలాగే డిఫరెంట్ పేర్లు ఉంటాయి వీటికి కూడా. ఈ చెట్టు ఏంటి? ఇది ఈ ఫ్లవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అసలు. ఇది స్వాజికం హైబ్రిడ్ అండి. చూసారా, ఈ ఫ్లవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్లవర్ డిఫరెంట్ గా కూడా చాలా బాగుంది కూడా. అవును, ఇది స్వాజికం. స్వాజికంలోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వాటిల్లో ఇది లైట్ పింక్ షేడ్ అన్నమాట. అలాగే మీరు చూసినట్టయితే ఇదేం చెట్టు? ఇది వాటర్ లిల్లీ అండి. వాటర్ లిల్లీ అంటే ఇది ఒక రకం కలర్. అవును, ఇది డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి వీటిలో కూడా. ఇది బ్లూ విజల్ అని పిలుస్తారు ఈ ఫ్లవర్ పేరు, బ్లూ విజల్ వెరైటీ. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? దీన్ని నేను కేరళ నుంచి తెప్పించానండి, ఆన్లైన్ లోనే. ఎంత పడింది అది? ఇది నాకు అప్పుడు 300 రూపాయలు ఏమో పడింది ఒక చిన్న మొక్క. తర్వాత చాలా మొక్కలుగా అదే డెవలప్ అయింది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే వాటి యొక్క సీడ్స్ డెవలప్ అయిపోయిన తర్వాత అవి సీడ్స్ లోపల పడిపోయి సీడ్ ద్వారా వచ్చిన ప్లాంట్స్, ఇవి సీడ్ గ్రోన్ ప్లాంట్స్ ఇలా డెవలప్ అవుతాయి. ఈ మొక్కకి ఒక లక్షణం ఉంది, ఏంటి అంటే ఈ మొక్కని ఇక్కడి నుంచి కూడా మనకు మొక్క వస్తుంది. ఇక్కడి నుంచి మనకు మొక్క తయారవుతుంది. ఇది కరెక్ట్ గా చూసినట్టు ఇక్కడ ఉందా, ఇది దీన్ని కరెక్ట్ గా వాటర్ లో కానీ మనం ఇలా పెట్టగలిగితే మనకి ఇక్కడ నుంచి మొక్క వస్తుంది, వేర్లు వస్తాయి. దీన్ని ఇలా సపరేట్ చేసి మనం ప్లాంట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చి ఇవి తెలుసు కదండి, ఇది మామూలు. ఇది ఏమంటారు దీన్ని? బ్రహ్మజముడు కాదండి, ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ వెరైటీ. అక్కడ ఇంకోటి ఉంది డ్రాగన్ ఫ్రూట్, అక్కడ అది వచ్చి ఎల్లో కలర్ వెరైటీ. అదే డ్రాగన్ ఫ్రూట్. ఇది చూసారా, బంచెస్ గా వస్తుంది. అదేం చెట్టు అది? ఇది కూడా క్రిస్పమ్ హైబ్రిడ్ అండి. ఇది ఒక వైట్, అదొక పింక్ కలర్. ఇది చేతిలో ఉండేది వైట్. ఇది వైట్, ఇది ఒక షేడ్. ఇక్కడ వైట్ కూడా ఉంది, ఇది ఇంకో షేడ్. పెటల్ ప్యాటర్న్ మారుతాయండి.
ఒక్కో దానికి ఒక్కో పెటల్ ప్యాటర్న్ మాత్రం. ఇక్కడ చూసారా ఈ ప్లాంట్ ఫ్లవర్ పేరు, దీని పేరు పాప్కార్న్ అంటారు. ఇది చూడడానికి పాప్కార్న్ ఉన్నట్టే ఉంటుంది, అవునా? పాప్కార్న్ లాగే ఉంది కదా, చూడండి. పాప్కార్న్ మనం ఎలాగైతే పాప్ అయినప్పుడు ఉంటుందో అలా ఉంటుంది పాప్కార్న్ అంటే. ఇది స్లీపింగ్ బ్యూటీ అంటారండి, ఆరెంజ్ కలర్ లో పూస్తుంది. స్లీపింగ్ బ్యూటీ అంటే ఇప్పుడు నిద్రపోతుందని అర్థం. దీనికి ఎందుకు పెట్టారని తెలీదు, బట్ స్లీపింగ్ బ్యూటీ అని పెట్టారు దీనికి. ఇది కృష్ణ అని పెట్టారు. ఇక్కడ చూసారా, ఇది ఇంకో స్వాజికం. ఏమి ఇష్టం ఇది? ఈ చెట్టు ఏంటి? ఇది రెడ్ కలర్ లోనే, దీన్ని పేరు ఇది చూసినట్టయితే రెడ్ కలర్ లో ఉంటుంది పెట్టింది. ఇవన్నీ ఇట్లా ఇరికిచ్చి పెట్టేస్తున్నవి, దీనికి వీటికి అంత అవసరం, స్పేషల్ అవసరం లేదు. ఇవి బాగానే పెరుగుతాయి. అంతేకాకుండా వీటికి వాటర్ అనేది మీరు ఇక్కడ దీంట్లో ఇది ఈ చెట్టు ఈ కలర్ ఏంటిది? ఇది ఎల్లో కలర్, డిఫరెంట్ గా ఉంది. ఎల్లో కలర్ ఫ్లవర్. తీయద్దు, అట్లాగే ఉంచు, చూపిస్తాను. తీయద్దు. ఎల్లో కలర్ లో పూస్తుంది, డబుల్ పెటల్ ఫ్లవర్ అన్నమాట. దీనికి హనీమూన్ అనేది పెట్టారు పేరు. హనీమూన్ అంటే కలర్ కూడా అట్లాగే ఉంది, ఐస్ క్రీమ్ టైప్ లో హనీమూన్ అని పెట్టారు. ఓకే. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకొకటి కలర్ చేంజింగ్ వెరైటీ ఇది. ఇది కలర్ చేంజింగ్ వెరైటీ. లిటిల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, కొంచెం స్మెల్ కూడా వస్తాయి, ఫ్రాగ్రెన్స్ వాసన కూడా వస్తాయి. ఇది డే 1 లో వచ్చి మీకు ఎల్లో కలర్ లో ఉంటుంది ఫ్లవర్. డే 2 కి వచ్చేసరికి లైట్ పింక్. ఇది డే 3 డార్క్ పింక్ వచ్చేసింది. అలాగే పెటల్ మీద కొద్దిగా ఆరోస్ లాగా ఉన్నాయి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇది ఎంత పడింది ఈ చెట్టు? ఇది 1300 ఏం పడింది. ఇప్పుడైతే 700 అలా వస్తుంది మొక్క. ఎక్కడి నుంచి తెప్పించావు? ఇది కూడా వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అంటే ఇక్కడ ఇండియాలో కొన్నిటివి పెట్టుకోవాలి. ఇండియా వెస్ట్ బెంగాల్ అంటే మన ఇండియా కోల్కతానండి. ఇది చూసారా, కార్నేషన్ అని పిలుస్తాం దీన్ని, ఎల్లో కార్నేషన్. ఇది కూడా బాగుంది. ఇది రెండు, అది ఇది రెండు ఒకటి, రెండు డిఫరెంట్. ఇది సింగిల్ పెటల్, ఇది డబుల్ పెటల్. ఇది ఎల్లో కార్నేషన్. ఎల్లో కార్నేషన్. ఇక్కడ చూసారంటే ఇది వైట్ కార్నేషన్. వైట్ కార్నేషన్ ఇది బాగా పూయలేదు, కొద్దిగా పోషకాలు తక్కువైతే మనకు ఫ్లవర్ ఇలా పూస్తుంది. ఆ కలర్ ఏంటి? ఆ ఫ్లవర్ ఇది క్రిస్పమ్ హైబ్రిడ్ అండి. దీనిలోనే ఈ ఆకే డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. ఈ ఓబిజం వెరైటీకి హైబ్రిడైజ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఇది. మనకి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది చెప్పలేము. ఫ్లవర్ కూడా రావడం, ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. మల్టీ పెటల్ చెట్లలో ఇలాంటివి వేస్తున్నారు, ఏంటి అసలు? ఇవి మన పోషకాలు రావడానికి కోసం వేసినట్టు అండి. ఏమంటారు వాటికి? ఫర్టిలైజరే, ఫర్టిలైజర్ గ్రాన్యూల్స్ అంటారు ఇవి. కొన్ని చెట్లకి కొద్దిగా ఫ్లవర్స్ ఏవైతే బాగా పోయట్లేదో వాటికి మాత్రం నేను ఫర్టిలైజర్ ఇచ్చాను. ఎందుకంటే వాటిలో మనకు మల్టీ విటమిన్స్ అనేది తక్కువ అనుకోండి, ఆ పోషకాలు లేనందువల్ల ఫ్లవర్ జిబ్బర్ జిబ్బర్ గా పూస్తుంది. ఎల్లో కూడా, ఇది ఎల్లో కలర్, చాలా బాగుంది. ఇది కూడా ఇలాగే ఇది మనకు రోజ్ ఫ్లవర్ పూసినట్టు పూస్తుంది. రోజ్ పూసినట్టు పూస్తుంది. ఎల్లో కలర్ రెండు చాలా బాగున్నాయి. అవును. ఇది చూసారా, ఇది మనకు పెయింటెడ్ లేడీ అని పిలుస్తారు దీన్ని. పెయింటెడ్ లేడీ చూడండి, ఇది పెయింట్ చేసినట్టే ఉంటుంది. అంటే మనకు రెడ్ ఏదో మన పెయింట్ బ్రష్ ఇవి కూడా వెస్ట్ బెంగాల్ నుంచి. బట్ ఇవి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినా ఇవి వచ్చి మేడ్ ఇన్ బ్రెజిల్ లో అనుకుంటాను. ఈ చెట్టు ఏంటి? ఇది డిఫరెంట్, బాగా వంగిపోయి ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓబిజం ఫ్లవర్స్. ఇవి కొద్దిగా స్టెమ్స్ ఎక్కువ పెరిగిపోయినందువల్ల ఇవి వెయిట్ భరించలేకపోతున్నాయి, ఇవి సపోర్ట్ ఇవ్వాలి. మీకు ఫ్లవర్ చూసినట్లయితే దీనిలో బ్లూ బోర్డర్ వస్తుంది. అవును, బ్లూ బోర్డర్ వచ్చి ఫ్లవర్ అంతా బ్లూ బోర్డర్ వస్తుంది చూడండి. ఇది అవతలది కూడా ఇంకోటి ఉంది, ఈ కలర్. ఇది జీబ్రానిక్ అని పిలుస్తాం మనం. అంటే మనకు క్లమ్జీగా జీబ్రా కవర్స్ అంటారు కదా, అలా ఉంటుంది. ఈ కలర్ ఆ కలర్ డిఫరెంట్. అది లైట్ పర్పుల్ కలర్ లో వస్తుంది. ఇది డార్క్ రెడ్ అండి. రెండు ఒకే చెట్లు. ఓబిజం వెరైటీ, ఓబిజం హైబ్రిడ్. ఇప్పుడు నేను గ్రాఫ్ చేశానని చెప్పాను కదా, ఈ మధ్య కాలంలోనే నేను గ్రాఫ్ చేశాను. ఒక 15 days 20 days బ్యాక్ గ్రాఫ్ చేసిన మొక్కకి పూసిన ఫ్లవర్ ఇది. ఇదండి నేను గ్రాఫ్ చేసింది. ఇంకా స్టెమ్స్ కూడా రాలేదు, బట్ ఇది ఫ్లవర్ పూసింది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి.
ఇది 85 అని రాస్తున్నారు. బిఎస్ అని రాశాను. ఓకే ఓకే. అలాగే ఇది చూసారా, ఇది పింక్ స్వాజికం. నేను ఇంతకుముందు చెప్పాను వైట్ స్వాజికం, పింక్ స్వాజికం అన్నమాట. దీని పేరే పింక్ స్వాజికం, స్వాజికం వెరైటీ. ఇది కూడా మిస్ ఇండియా, మిస్ ఇండియా అంటారు దీన్ని. ఇక్కడ ఇది చూసారా, లాంగ్ ఉంటే రాదు అది. అది ఇచ్చేలే. ఇదేం కలర్ ఇది? మీకు ఇది రెడ్ వైట్ మిక్స్ అయి ఉంటుంది సార్. అలాగే ఎల్లో మధ్యలో వచ్చి మనకి ఎల్లో, లైట్ ఎల్లో షేడ్ వస్తుంది. థ్రోన్ అంటారు. ఈ థ్రోన్ లో ఎల్లో ఉంటుంది. ఇక్కడికి రండి, ఇంకో ఫ్లవర్ ఉంది, ఇది చూపిస్తాను. ఇది చూడండి, ఇది మేడ్ ఇన్ ఇండోనేషియా. ఇండోనేషియాలో తయారు చేసిన ఫ్లవర్ అనమాట. దాని పేరు ఏం పేరు? దీని పేరు స్టార్ రాంగ్ అంటారు. కలర్ కూడా, ఆకులు కూడా అతుక్కొని ఒక్కొక్కటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతుందా సార్? చూసారు ఎంత అద్భుతంగా వస్తుందో ఫ్లవర్స్. మల్టీ, ఇది యారో, పింక్ యారో, యారోస్ ఉన్నట్టే ఉంటుంది. ఇది వచ్చి మనకు చూసారా, ఇది ఒక కలరా? ఇది వైట్ స్వాజిక్. ఇది వేరే, ఇది వేరే, అది వేరే అండి. దీని లీఫ్ వేరే ఉంటుంది, దీని లీఫ్ వేరే ఉంటుంది. ఇది వైట్ జేడ్. అక్కడ చూసింది మనం పింక్ జేడ్. అది అక్కడ పింక్ ఉన్నాయి కదా, పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అక్కడ, అది పింక్ జేడ్. ఇది వైట్ జేడ్ అని పిలుస్తారు దీన్ని. ఇది విష్ణు చాలా వైట్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది. అవును, చాలా బాగుంది. అవును. ఇది కూడా ఒబెజం వైట్ క్రీమీ వెరైటీ. మన క్రీమ్ కలర్ లో ఉంటుంది, పింక్ క్రీమ్ కలర్ లో. సో ఈ ఎడ్జెస్ వచ్చి వైట్ గా వస్తాయి. ఫస్ట్ రోజు చూడండి ఫ్లవర్ వైట్ ఉంది. రెండో రోజుకి వచ్చేసరికి మనకు పింక్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్. ఇది వేరే, ఇది వేరే సింగిల్ పెటల్ వెరైటీ. ఎడ్జెస్ లో రెడ్ వస్తుంది, ఒక రిబ్బన్ షేప్ లో ఉంటుంది. దీని పేరు రిబ్బన్ ఏదో సంథింగ్, రిబ్బన్ వెరైటీ. మనకు చూడడానికి రిబ్బన్ కి మనకి ఎడ్జెస్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది రెడ్ లో. ఇదంతా రెండు కలర్స్, బిస్కెట్ కలర్ మిక్స్ అయి ఉంటుంది. అలాగే మధ్యలో ఎల్లో ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేస్తేనే మనకు క్లియర్ గా అర్థం అవుతుందండి, లేకపోతే అర్థం కావు. ఇది చూసారా, ఇది పర్పుల్ బ్యూటీ, పర్పుల్ కలర్ లో పూస్తుంది, బంచెస్ గా పూస్తుంది అనమాట. ఒకసారి స్టార్ట్ అయిందంటే సుమారు 9 నెలల పాటు ఈ ఫ్లవర్ పూస్తూనే ఉంటుంది. 9 నెలలు పూస్తూనే ఉంటది. ప్రతిరోజు ఒక ఫ్లవర్ చూడొచ్చు నేను ఇంటికి వచ్చి. ఇవన్నీ చేసేదానికి టైం కేటాయించుకునేది. వీటికి ఎక్కువగా పక్క నువ్వు సాఫ్ట్వేర్ క్యాండిడేట్ అన్నమాట. వీక్లీ వన్స్ వస్తానండి నేను. ప్రతి వారం సాటర్డే సండే వచ్చి వీటికి ప్లాంట్స్, వీటికి కావాల్సిన పోషకాలు ఇవ్వడం, అలాగే వాటరింగ్ చేసుకోవడం, ఏవైనా పాడైనాయో చూసుకొని, ఒకవేళ ఈ పాడై ఉంటే వాటిని సేవ్ చేసుకోవడం కోసం గ్రాఫ్ట్ చేయడం, అలాంటివి చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నేను సేల్స్ అయితే చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకున్న హాబీ ప్రకారం నేను కలెక్ట్ చేసిన వెరైటీస్ 1500 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది పింక్ కలర్ లో వైట్ కలర్ నుంచి పింక్ వచ్చింది. నిన్న ఫ్లవర్ ఫోటో తీసాను నేను, వైట్ కలర్ లో ఉండి ఇప్పుడు లైట్ పింక్ వచ్చింది. ఇది ఇంకా డార్క్ పింక్ వచ్చేస్తుంది. ఈ కలర్ పింక్ వచ్చేస్తుందండి, ఈ కలర్ లోకి వచ్చేస్తుంది. ఇది పూర్తిగా పింక్ ఇక్కడ ఈ థ్రోన్ ఏ కలర్ లో ఉందో, ఈ థ్రోన్ ఆ కలర్ లో ఈ ఫ్లవర్ చేంజ్ అవుతుంది. ఏం పేరు దాని పేరు? దీన్ని నేను హైబ్రిడ్ చేశాను. దీనికి ఇంకా ఏం పేరు పెట్టలేదు. నేను క్రాస్ బ్రీడ్ చేసిన దానిలో నుంచి వచ్చిన కలర్ చేంజింగ్ వెరైటీ. నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. ఫస్ట్ డే వైట్, రెండో రోజు లైట్ పింక్, 3 రోజుల తర్వాత డార్క్ పింక్. ఈ కలర్ ఏంటి? ఇది 3 కలర్, మెరూన్ రెడ్ అని చెప్పొచ్చు సార్. మెరూన్ రెడ్ వైట్ కూడా. అవును, మెరూన్ రెడ్ అని చెప్పొచ్చు కలర్. దీనికి యాక్చువల్ గా దీనికి ఏం పేరు పెట్టలేదు, ఓబేజం అని పిలుస్తారు, ఓబేజం హైబ్రిడ్ అని పిలుస్తారు. ఇది కూడా బయట నుంచి తెప్పించింది. ఎక్కడి నుంచి తెప్పించారు? ఇవి చెన్నై నుంచి తెప్పించానండి. అంటే ఇప్పుడు ఈ చెట్టు, ఒక్కొక్క చెట్టు ఎన్ని రోజులకి ఇంత హైట్ వస్తుంది? సుమారు ఇంత మాత్రం పెరగాలంటే కనీసం 1 year ఉండాలి సార్. 1 year ఉండాలి. యాక్చువల్ గా ఈ సైజ్ రావాలంటే మనకు ఒక 6 months పడుతుంది. 6 months ఈ సైజ్ రావాలంటే. యాక్చువల్ సైజు మనకు వచ్చేసరికి ప్లాంట్ ఈ సైజ్ లో ఇస్తారు, ఈ సైజ్ లో ఇస్తారు. ఈ సైజ్ లో ఇచ్చారంటే చాలా మంచి ప్లాంట్, హెల్దీ ప్లాంట్ అని లెక్క. అంటే ఇది రావడం కూడా పార్సల్ ఇలా రాదండి. వీటిని పూర్తిగా లీఫ్ ట్రిమ్ చేసి ఓన్లీ బేర్ బాడీ లాగా ఇస్తారన్నమాట. దీన్ని మన పేపర్ ఉంది కదా, టిష్యూ పేపర్ లో చుట్టి లేదా న్యూస్ పేపర్ లో చుట్టి బాక్స్ లో పార్సల్ చేసి పంపిస్తారు. ఒక్కోసారి లేట్ గా వచ్చినందువల్ల బ్రాంచెస్ కొంచెం పాడైపోతాయి, ఇన్ఫెక్ట్ అయిపోతాయి. అలాంటివి కూడా జరుగుతాయి. అలాంటివి జరిగితే రీప్లేస్ చేస్తారు.
ట్రాన్సిట్ డ్యామేజ్ ఏదైనా ఉంటే సెల్లర్ మనకి రీప్లేస్ చేస్తారు. వీటికి మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా రీప్లేస్ ట్రాన్సిట్ డ్యామేజ్ ఉంటే సెల్లర్ ఖచ్చితంగా రీప్లేస్ చేయాల్సిందే. ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత మనం పార్ట్ చేసుకున్న తర్వాత చనిపోతే దానికి అతను బాధ్యుడు కాదు. మీరు అమ్మేదానికి పెట్టుకున్నావా? లేదండి, అమ్మడానికి అయితే ప్రెసెంట్ పెట్టుకోలేదు. నా దగ్గర ఏమైనా ఎక్సెస్ ప్లాంట్స్ ఉంటే వాటిని మాత్రమే అమ్ముతాను. ఎంత లెక్కన అమ్ముతావు ఇట్లాంటివన్నీ? ఇక్కడ రీజనబుల్ గా ఇక్కడ వచ్చిన వెరైటీస్ అన్ని నేను కలెక్ట్ చేసినట్టు ఏవి కూడా 700 రూపీస్ కన్నా తక్కువ ఉన్న ప్లాంట్స్ లేవు సార్. ఏవో కొన్ని ఒక 20 వెరైటీస్ నార్మల్ ఒబిసం మాత్రమే నేను ఒక 200 రూపాయలకి అలా కొన్నాను. ఆ మొక్క ఇప్పుడు సుమారు 5 ఏళ్ల వయసు ఉంటుంది. అదే 5 ఏళ్ల వయసుని మార్కెట్ లో ఇవాళ ఎట్లేదన్నా 700-800 అమ్ముతారు. 5 ఏళ్ల వయసు ఉన్న మొక్క నేను కొన్న 200 మొక్క ఇదండి. 200 మొక్క నేను కొన్నాను. అది ఇంత 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 మొక్క కొన్నాను, ఇంత సైజ్ మొక్క కొన్నాను. ఇది 5 ఏళ్ల తర్వాత వచ్చిన మొక్క. 5 సంవత్సరాల. దీన్ని మనం ట్రాన్సిట్ చేపించాలన్నా కనీసం 300 రూపాయలు డెలివరీ ఛార్జ్ తీసుకుంటారు. పోస్టల్ అయితే 200 రూపాయలు తక్కువ లేకుండా తీసుకుంటారు. వెయిట్, బాక్స్ వెయిట్, ప్లాంట్ వెయిట్ అన్ని కలిపి. సో మనం ఇది 200 కొన్నాం కదా అని చెప్పి మనం ఇదే ఏజ్ మొక్క వాళ్ళకి పెరిగితే కనీసం 1400 అమ్ముతారండి ఈ మొక్కని. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఈ అడేనియమ్స్ లో ఏజ్ పెరిగిన కొద్దీ ప్లాంట్ యొక్క కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. వాటికి ఉన్న ఇదే ప్లాంట్ వెయిట్, హైట్, అంతేకాకుండా ఏజ్ ని బట్టి రేట్లు అమ్ముతారు. ఏర్లన్నీ ఇలానే ఉంటాయి సార్, ఇవి ఇట్లానే ఉంటాయి. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే మనం ప్రతి ఇయర్ ఫిబ్రవరిలో రీపాటింగ్ చేసుకుంటాం. ఈ సాయిల్ పూర్తిగా తీసేసి కొత్త సాయిల్ ని మిక్స్ చేసుకుని అన్ని పాట్స్ ని రీపోర్ట్ చేస్తాం. ఆ సాయిల్ ని మళ్ళీ నెక్స్ట్ 6 months తర్వాత డ్రై చేసుకున్న తర్వాత వాడుకుంటాం. సాయిల్ మన రివర్ లో నుంచి లేదా ఏర్లలో నుంచి వచ్చిన ఇసుక అయినా సరిపోతుంది. సముద్రపు ఇసుక పనికిరాదు. ఏర్లలో నుంచి వచ్చిన ఇసుక రాళ్ళుగా ఉన్న ఇసుక అయితే ఇంకా బాగుంటుంది. మామూలుగా పూతకేసే ఇసుక కాకుండా. ఇది చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అవును సార్. ఇదేంటిది? ఇది ఒక కిస్మం హైబ్రిడ్ అండి. చూసారా, బంచెస్ గా పూస్తుంది ఫ్లవర్. చాలా బాగుంది. ఇదే నేను అక్కడ అవును, ఇది కూడా చూసారంటే మీరు మన నర్వ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. పెటల్స్ లో దగ్గరగా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మైన్యూట్ గా ఉంటాయి నర్వ్స్. మనం బాడీలో మనం చూడలేం కానీ అది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా అవేనా? ఇవన్నీ కూడా అవే సార్, ఇక్కడ ఉండేటివన్నీ. అవును. ఇది విష్ణు, ఇది మామూలు చెట్టే కదా? ఇది ఎలమంద అని పిలుస్తాము. ఎలమంద ప్లాంట్ మామూలు చెట్టు, కింద నుంచి వచ్చిన ప్లాంట్స్. ఇవి వచ్చి ఇది మనం చూసినట్టయితే ఇవి వైన్స్. దీన్ని టర్టల్ వైన్ అని పిలుస్తారు. టర్టల్ వైన్ అని. ఇది ఒక చిన్న ప్లాంట్ కొన్నాను నేను, ఒక 180 రూపీస్ పెట్టుకున్నాను. ఇంత ముక్కలు ఉంటాయి, ఇంత ముక్కలు. ఇవి ఒకసారి ప్లాంట్ చేసిన తర్వాత మనకు విస్తృతంగా పెరిగిపోతూనే ఉంటాయి. కట్ చేసి ఇప్పుడు కట్ చేసేసి మనం మట్టిలో పెట్టేసినట్టయితే లూజ్ సాయిల్ లో పెట్టాలి. బాగా బంకగా ఉన్న సాయిల్ కాకుండా ఇసుక లాంటి సాయిల్ లో పెడితే ఈజీగా వచ్చేస్తాయి. ఇదేంటి పూలు పూస్తుంది కానీ చాలా చిన్న పూలు పూస్తుంది. స్మెల్ మీరు చూసినట్టయితే మన తులసి స్మెల్ కన్నా కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అదొక తులసి, ఇంకోటి కప్పరిల్లాకు కలిపితే రెండు కలిపి మనం మిక్స్ చేసుకొని చూస్తే ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుందండి. డిఫరెంట్ గా ఉంది. అవును. ఇది చూసారా, వ్యారిగేటెడ్ ప్లాంట్స్ అంటారు. ఇది వ్యారిగేటెడ్ అంటే లీఫే వ్యారిగేషన్ లో ఉంటుంది. వ్యారిగేషన్ అన్నమాట. ఎల్లో వైట్ అలా మిక్స్ అవుతుంది. వ్యారిగేటెడ్ ప్లాంట్స్ అంటారు ఇవి. వీటిలో ఇది కూడా ఇంకా పూలు పూసింది కానీ రాలిపోయండి. ఇక్కడ మీరు చూసారా, ఇది స్వాజికం పింక్. అది ఇందాక చూసాను. స్వాజికం పింక్ ఇది నేను హైబ్రిడైజ్ చేసిన వెరైటీ అని చెప్పాను కదా. పింక్ కలర్ షేడ్ వస్తుంది. ఇది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దీన్ని రీపాట్ చేసుకోవాలి నేను. అంటే వేరే ప్లాంట్ దీన్ని కాపాడుకోవాలన్నమాట. దీన్ని తీసేసి కాపాడుకోవాలంటే సపరేట్ పాట్ లో చేయాలి. అంటే ఇవన్నీ ఇట్లా చేసినందువల్ల. అలాగే మీకు చెప్పిన వెరైటీస్ లో ఇది ఒకటి చెప్పలేదండి. ఇది సొకట్రానం అంటారు. ఇది ఒక అడేనియం వెరైటీ. సొకట్రా ఐస్లాండ్స్. మన గల్ఫ్ కంట్రీస్ లో ఒక సొకట్రా ఐస్లాండ్ అనేది ఉంది.
అది ఎక్కడ అంటే నాకు తెలిసి సొకట్రా ఐస్లాండ్స్ అంటారు. ఆ ఐస్లాండ్ లో పెరిగే అడేనియం మొక్క ఇది. ఈ కలరే బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఈ లీఫ్ ఐస్లాండ్స్ లో కొండల్లాగా ఉంటాయి, అక్కడ రాళ్ళు గుట్టలు అక్కడ పెరుగుతాయి అన్నమాట. ఒక్కొక్క మొక్క వచ్చి మన మర్రి మొక్క పెరుగుతుంది కదా, అంత ఇదిగా పెరుగుతుంది. కాకపోతే హైట్ రావు, మనిషి హైట్ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి అరుదుగా ఫ్లవర్ పూస్తుంది. దీన్ని పెంచి నేను 3 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది ఫ్లవరింగ్ రావాలంటే. అతి తక్కువగా అయితే రాదు, 5 సంవత్సరాలు తీసుకుంటుంది. ఈ మొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నువ్వు చెప్పిన రేట్ల ప్రకారం అయితే ఇది ఒక 1000 రూపాయలు, 800. ఈ మొక్క కాస్ట్ 12,000 అండి. 12,000? ఇది 12,000 పెట్టి కొన్నావా? 12,000 ఈ మొక్క. ఇంత కాస్ట్, ఇంత మొక్క నువ్వు కొన్నా? నేను కొన్నప్పుడు చిన్న పిల్లక, చిన్న సీడ్ గ్రోన్ ప్లాంట్ 3,000 కొన్నాను. ఇప్పుడు ఇంత హైట్ ఉన్న ప్లాంట్ 12,000 అమ్ముతున్నారు నాకు. నువ్వు కొనేటప్పుడు 3,000. అది మాది హైట్ వచ్చిన. అవును, నేను కొన్నప్పుడు. ఈ చెట్టు కిందకి ఇట్లా వినాయకుడు బొమ్మకి ఇచ్చి అట్లా చేస్తున్నారు. ఈ ప్లాంట్ చూడడానికి అలా వినాయకుడు తొండం లాగా అలా అనిపించింది నాకు. సో ఏదో కొద్దిగా వినూత్న ప్రయత్నం చేశాను, పెయింటింగ్ చేసి వినాయకుడు లాగా. అంతేకాకుండా ఇది నా మొదటి మొక్క. ఇది నా మొదటి అరేనియం మొక్క. దీని పేరు? ఇది క్రిస్పమ్ హైబ్రిడ్ అండి. ఇది క్రిస్పమ్ వెరైటీ. చూడండి, ఇది ఒరిజినల్ క్రిస్పమ్, రెడ్ క్రిస్పమ్ అని పిలుస్తారు. కొద్దిగా ఒరిజినల్ క్రిస్పమ్ కి దీనికి చాలా తేడా ఉంటుందండి. సార్ ఓకే సార్.